మీరందరూ పాటలు రాసి పాడేవారు, సమాజాన్ని చైతన్యం చేసేవారు. అటువైపు నుంచి ఇందాక మీరన్న సామాజిక వర్గం నుంచి ఉన్నది ఊరి బయట దాని పేరే మాదిగపేట, ఉన్నది ఊరి బయట దాని పేరే మాలపేట, దాని కంటి నిండా శోకం ఉన్నది, దాని ఒంటి నిండా దుఃఖం ఉన్నది, ఇది రాసిన పాట. ఇలా పాటలు రాసి మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే మీరు మంచి ప్రశ్నే అడిగారు. 30 ఏండ్ల దండోర ఉద్యమాన్ని ఒక పాట రాసి చెప్పమను. ఈ పాటలు రాసి చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 30 ఏండ్ల దండోర ఉద్యమం, ఎస్సీల ఏబీసీల వర్గీకరణ న్యాయమైందా అన్యాయమైందా రాసి చెప్పమనండి. ఒక మాట అడగండి. మీరు పాట రాస్తే సరిపోద్దా? పాటలు రాసి కూర్చుంటే సరిపోద్దా? ఇవాళ ఎందుకు జరుగుతుంది లొల్లి? జనం కోసం మాట్లాడి జనం కోసం కొట్లాడిన కృష్ణ మాదిగను మీటింగ్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఆ మీటింగులు పెట్టేది. ఇవాళ పాలకుల మీదనా మా పోరాటం? మీ మీదనా? ప్రభుత్వాలు అమలు చేయలేనే కదా 30 ఏళ్ళ నుంచి పోరాడుతున్నది. చట్టాలు చేసి శాసనాలు చేసి మీరు సంతకాలు పెడుతుర్రా? కాదు కదా, రాజ్యాలతోటే కదా కొట్లాడింది. కానీ మీరు అయినా మీ ల్యాబింగ్లతో మీరు ఆపగలుగుతారు. 30 ఏండ్లు తెరచాటున ఉండి చేసిర్రు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక తెర ముందుకు వచ్చేసి ఇవాళ మొత్తం ఉసిగొలుపుతుర్రు. 2 కులాల మధ్య పంచాయతీగా క్రియేటివిటీ చేసి మందాకృష్ణ మాదిగను ఎట్లా తిరగనిస్తామో చూస్తామని ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉండి, ఎవడ్రా తిరగనిచ్చేది? ఎవడ్రా బిడ్డ? సావు డప్పు కొడతాం. 58 కులాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, సమాజంలో ఏ అసమానత ఏ దోపిడి పోవాలని కొట్లాడుతున్నటువంటి నేత మందాకృష్ణ మాదిగ. ఎవడ్రా మందాకృష్ణ మాదిగ గురించి మాట్లాడేది? ఎంత ధైర్యం రా? కాలి దుమ్ముకు సరిపోతారా? తిరుగురా ఒక 6 నెలలు టైం ఇచ్చి. 30 ఏళ్ల నుంచి తన జీవితాన్ని సాక్రిఫై చేసి ఈ తెలుగు నేల మీద యావత్తు భారతావని హర్షించే విధంగా బుద్ధుడు, పూలే, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్సీరామ్ తర్వాత ఈ నేల మీద అత్యంత ఉన్నతమైనటువంటి నాయకుడు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తప్పన్నా ఒప్పన్నా రేపు భవిష్యత్ 100 తరాలు 1000 తరాలు కూడా కొలుసుకునే నాయకుడు మందాకృష్ణ మాదిగన్న. అది గుర్తులేని వెధవాలు మాట్లాడుతున్నటువంటి కామెంట్లకు మేము ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నా ప్రియమైన కౌలారా, కళాకారులారా, ఉద్యమకారులారా, ప్రజాస్వామికవాదులారా, మీరందరూ కదిలి రావాలి. జాతి ఆకాంక్షను బలమైందని చెప్పి మరొకసారి రుజువు చేద్దాం. ఇది ఎవరిని తిట్టడం కోసం పెట్టే మీటింగ్ కాదు, ఎవరిని కొట్టడం కోసం పెట్టే మీటింగ్ కాదు. నా ఆత్మగౌరవమైనటువంటి నా డప్పు దండోరా చప్పుళ్లతో మండే బాధిగల గుండె చప్పుడు వినిపిద్దాం తప్ప ఎవరిని తిట్టేది కాదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంటే వర్గీకరణ 95, 96, 2000 నాటికే చాలా ఎంఆర్పిఎస్లు వచ్చినాయి కదా, వాళ్ళంతా ఇప్పుడు కలిసి ఉన్నారా? అన్నా ఒకటి స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణమాదిగ గారు ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత పాలకులు వేసేటువంటి అనేక కుట్రలు, అనేక సంఘాలు వచ్చాయి. అవి జాతిని ఉద్ధరించే సంఘాలు కావు. వాళ్ళు మన సోదరులే, నా అన్నదమ్ములే, నా మిత్రులే, నా సోదరులే. అట్లని కృష్ణన్న ఏ నాయకుడిని ఎవరిని ఏ రోజు దూషించలే. నా తమ్ములే కదా, మాట్లాడని, జాతి కోసమే మాట్లాడని, ఎదగని అని చెప్పాడు. అందువల్ల ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చేసింది. ఈదుముడిలో మొదలయ్యాడు. సుప్రీంకోర్టు మెట్లు దిగొచ్చేటప్పుడు కాలర్ ఎగరేసుకుంటూ న్యాయకోర్టు నల్ల కోటు వేసుకున్నటువంటి న్యాయమూర్తుల మధ్యన సుప్రీంకోర్టు మెట్లు దిగుతూ వస్తున్నాడు. ఈదుముడిలో జెండాను చేతబట్టాడు, సుప్రీంకోర్టు కాడికి తీసుకెళ్ళాడు. అది చాలదా ఈ జాతికి? అది చాలన్నా ఆయన జీవితానికి, ఈ జాతికి, 58 కులాలకు, ఈ 58 కులాల ఉద్యమానికి సపోర్ట్ చేసి బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు, బ్యాలెట్ నుంచి బుల్లెట్ పట్టే వరకు అందరూ ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ ఇది మానవీయ ఉద్యమం అని సపోర్ట్ చేశారు. ఇదంతా కూడగట్టిన ఆయన శక్తి చాలదా? తెలుసో తెలియకో తొందరపడో రకరకాలుగా చీలిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కరన్నీ వాళ్ళ రోడ్ల మీద కనిపిస్తుండ్రా? ఒక్కరి గొంతన్న వినిపిస్తుందా? కారణం ఉద్యమాన్ని రాజేసినోడు మందకృష్ణ మాదిగనే, ఉద్యమాన్ని గెలిపించినోడు మందకృష్ణ మాదిగనే. ఆకలి, కన్నీళ్లు, కష్టాలు, జైలు, నిర్బంధాలు పడ్డది మందకృష్ణ మాదిగనే. న్యాయమూర్తుల ముందు 7 జడ్జీలుంటే 6 తీర్మానం చేయించి ఇది న్యాయమైందని చెప్పింది కూడా మందకృష్ణ మాదిగనే. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అందువల్ల తెలుసో తెలియకో తప్పటడుగులేసి కృష్ణన్నను విమర్శించి మాట్లాడేటువంటి మిత్రులను ఎవరిని మేము దూషించట్లేము, అనట్లేము. వాళ్ళ మనసులో కూడా ఉంది,
వాళ్ళు కూడా ఈ ఉద్యమానికి కదిలొస్తున్నారు, వాళ్ళు కూడా కలిసి వస్తారు. ఇది జాతి ఉద్యమం. దీన్ని పార్టీలు రుద్ది రంగు రుద్ది ఏం ఎన్నికలు ఉన్నాయా? ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయా? ఇది మోడీకి ఓటేమని చెప్పే సభ. మా ఆవేదన సుప్రీంకోర్టు చెప్పింది కదా రాష్ట్రాలు అమలు చేయమని చెప్పి, మా ఆవేదన వెలుబుచ్చే సభ. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును అమలు చేయమని చెప్పే సభ. అమలు చేయాలని ముఖ్యమంత్రి గారికి ఉన్నా కూడా మాల సోదరుల ల్యాబింగ్కు తలొగ్గే ప్రమాదం ఉంది కనుక రేవంత్ రెడ్డి గారు మాదిగ సమాజం ఎస్సీలో ఉన్న 58 కులాల మద్దతు నీకుంటుంది, మీరు ఇచ్చిన మాటను అమలు చేయండి అని చెప్పే సభ తప్ప ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు కావు. మమ్ముల వ్యతిరేకించి ఏళ్ల మీద లెక్కబెట్టి ల్యాబింగ్లు చేసేటువంటి 1,00,000 కోట్ల పెట్టుబడిదారుడికి వ్యతిరేకంగా 1,00,000 డప్పులతో మా గుండె చప్పుడు వినిపించే సభ తప్ప ఇది ఎవరికి వ్యతిరేకమైంది కాదు. కానీ మొన్న హైదరాబాద్లో జరిగిన సభ, ఇక్కడ మన పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభ, ఆ సభ ద్వారా అసలు సభ లేదా అటువైపు నుంచి రిజర్వేషన్ కౌంటర్ పార్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు అసలు డిమాండ్ అనేది అర్థమైందా మీకు? వాళ్ళు పెట్టినటువంటి సభలో అర్థమైంది ఏంటి అంటే కేవలం మందాకృష్ణ మాదిగను మాదిగ జాతిని తిట్టడం కోసం పెట్టినటువంటి సభగా మాకు అర్థమైంది. ఇంతకాలం మా ల్యాబింగ్లతో ఆపగలిగినాం, 30 ఏళ్ళైనా ఈ ఉద్యమాన్ని వదిలిపెట్టట్లేడేంది? మాలమానాడు సంఘం పెడితే ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చింది, మాలమానాడు ఇంకో నాయకుడు వస్తే ఇంకో కార్పొరేషన్ పదవి వచ్చింది. మాల నాయకులంతా పదవులు తీసుకొని పక్కకు జరుగుతున్నారు. ఈ మందకృష్ణ మాదిగేందా ఎవరికైనా ఏ పదవి తీసుకుంటలేడు, అదే నల్లకండు వేసుకుంటుండు, నల్ల ప్యాంట్ వేసుకుంటుండు, తెల్లంగి వేసుకుంటుండు, అంటే రథయాత్ర అంటుండు, అంటే పాదయాత్ర అంటుండు, అంటే ముట్టడీలు అంటుండు. 30 ఏళ్ళుగా అయిపోయిందిరా ఈ పని కాదు అని చెప్తే మళ్ళా సుప్రీంకోర్టుకు పోయి గెలిపించుకొచ్చిండు అని వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేదన. నేను పేర్లు చెప్పను కానీ ఒక్కొక్కడు నాలుక తిరుగుతలేదు, నోరు మాట్లాడుతుంటా. మేము 30 ఏళ్ళ నుంచి తిప్పినాం మందకృష్ణను, నోరు కుదురుతున్నారా వెదవల్లారా, మాట్లాడలేని అజ్ఞానులారా, మేము చదువుకున్న సన్నాసులకు భారత రాజ్యాంగ ఫలాలు సమానంగా రావాలనే సూత్రం తెలియదా ఈ సన్నాసులకు? మీరు చదువుకుంటే వెదవల్లారా, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలి. కొత్త మల్కలు తిప్పుతుర్రు, రాజ్యాంగానికి అనుకూలమైన వర్గీకరణ కావాలంటారు. ఒరే సన్నాసులారా, భారత రాజ్యాంగంలో ఒక భాగమే సుప్రీంకోర్టు రా, భారత రాజ్యాంగంలో ఒక భాగమే జస్టిస్ రా, భారత రాజ్యాంగంలో భాగమే ఆ తీర్పురా. 7 సభ్యులుంటే 6 దాన్ని తీర్మానం చేసిరంటే అది నిజమైందనా అబద్ధమైందనా కనీస జ్ఞానం లేకుంటున్నారా? 341 అనేటువంటి ఒక రూల్ తీసుకొస్తున్నారు. 341 అబ్బా ఏందబ్బా అని చెప్పి ఆలోచించరు. 341 ఏంటి? భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలను ఏ కులాన్నైనా ఈ కులం నుండి తీసేయాలన్నా లేదా ఇంకో కులాన్నైనా కలపాలన్నా వర్తింపజేసేదే 341. రిజర్వేషన్లకు సంబంధం లేదు, భారత రాజ్యాంగంలో కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ స్వతహాగా రాసుకున్న రచనలోనే చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. జనాభా కంటే మించి ఏ కులమైతే రిజర్వేషన్లు పొందుతుందో దాన్ని ఆప్ చేయాలి, జనాభా ప్రాతిపాదికన పంచుకునే అధికారం ఉంది అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దీన్ని తెలియనటువంటి మూర్ఖులు ముక్కేడ ఉందంటే చుట్టూ తిప్పుతా ఉన్నారు. సుప్రీంకోర్టును తప్పు పెట్టారు, రాష్ట్రపతిలో తప్పు పెట్టారు, కమిషన్ల తప్పు పెట్టారు, ప్రధానమంత్రిలో తప్పు పెట్టారు, సొంత పార్టీ ఎజెండాను కూడా ధిక్కరిస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎజెండా పెడతారు, ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటిస్తారు. వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక బుద్ధిహీనుడు రోడ్డెక్కి మాలల రెచ్చగొట్టి వాళ్ళ ఊళ్ళ మీద తిప్పుతా ఉండు. మేము ఏ మాల జాతికి వ్యతిరేకం కాదు, నా మాల ప్రజలంతా నా సోదరు. ఇక్కడ అభ్యంతరం అంతా ఏమిటంటే ప్రయోగిస్తున్న పదజాలం అటువైపు ఉన్న చాలామంది వర్గీకరణకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మొన్న సభ జరిగితే సభకు వెళ్లకుండా దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు అంటే కొన్ని పదాలు కొన్ని వ్యాఖ్యలు అవతల వారు మనసు కూడా నొప్పిస్తాయి కదా. కరెక్ట్, నొప్పిస్తాయి. నొప్పించే మాటలు మేము ఏడంటలేం. మాల జాతి నా జాతి అని చెప్తున్నాం, మాల జాతి మేము అన్నదమ్ములమే అని చెప్తున్నాం, ఒకే కులం అని చెప్తున్నాం, ఒకే వర్గం మనమంతా. కాకపోతే మిమ్ముల రెచ్చగొడుతున్న వివేక్ వెంకటస్వామి అనేటోడు అంటరానితనం అనుభవించినోడు కాదు, పేదరికం అనుభవించినోడు కాదు. వివేక్ వెంకటస్వామి అనేటోడు అంటరానితనం అనుభవించినోడు కాదు,
పేదరికం అనుభవించడం అంతకంటే కాదు. వివేక్ వెంకటస్వామి ఇంట్లోకి వచ్చిన కోడలు మాలకులం కాదు, అల్లుడు మాలకులం కాదు. ఇవాళ వివేక్ వెంకటస్వామి అద్భుతంగా మంత్రి పదవి రావడం కోసం మాల కులాన్ని అంతా రెచ్చగొట్టి మాదిగలకు మాలలకు ఒక గొడవ పెట్టే వాతావరణం క్రియేట్ చేసినాడు. నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే అదే సభను వర్గీకరణను స్వాగతించే సభగా పెట్టి మాదిగల కలిసే ఉందాం, భవిష్యత్ తరాల కోసం పోరాడదామనే పిలిపివ్వాలి. నువ్వు మేధావివైతే, నువ్వు జ్ఞానివైతే, కానీ నువ్వు అజ్ఞానివి, నువ్వు మూర్ఖుడవు. నీ అవసరాల కోసం మాల కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నావు. మాలనా ప్రజలారా, మాలనా అన్నదమ్ములారా, మనందరం ఏబిసిడీలు పంచుకుందాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం.